నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. నాగోబా జాతర హడావిడి మొదలైంది. మిశ్రమ వంశీయులు తమ సాంప్రదాయ పూజలతో నాగోబా అభిషేకం కోసం, పవిత్ర గంగాజల సేకరణ కోసం కెస్లాపూర్ నుండి పాదయాత్రగా బయలుదేరారు. కెస్లాపూర్ నుండి నేడు ఈ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి 17వ తేదీ నాడు కలమడుగు మండలంలోని హస్తలమడుగు వద్దకు చేరుకోనున్నారు. అయితే మిశ్రమ వంశీయుల గంగాజల పాదయాత్ర విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పవిత్ర గంగాజల సేకరణ కోసం కెస్లాపూర్ నుండి హస్తలమడుగులోని గోదావరి వద్దకు మరి ఒక పాదయాత్రను చేపట్టారు. మనతో పాటు పూజారి మిశ్రం కోసు కట్టడ గారు ఉన్నారు. వారిని తెలుస్తాం. చెప్పండి, ఈ యొక్క పాదయాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది? మీ పూజా విశేషాలు ఏంటి? మా మిశ్రవంతులు ఈరోజు మొత్తం అన్నదమ్ములు, మళ్ళీ దాంతో మాతో పాటు మా అల్లుడు కూడా వచ్చిండు. వాళ్ళు ఈరోజు మేము నిన్న మా రథం చెక్కడనేటువంటి మడవి నుంచి మన మురడి దగ్గర వచ్చేసింది. తర్వాత మేము ఈరోజు పాతయాత్ర అనేటువంటి అయితే తాతల ముత్తాతల నుంచి మేము చేస్తూ వస్తున్నాం. వాళ్ళు చేసిండ్రు, మేము చూసినాం, ఇంకా మేము చేస్తున్నాం. మా కొడుకులు చూస్తారు, మనుమలు చూస్తారు. ఇటువంటి మా సాంప్రదాయం పరంగా మేము ఎప్పుడు మరవకుండా చేసేటి కాలం ఇవి. అయితే ఈ రోజు నుంచి మేము పాతయాత్ర అనేటువంటి ప్రతి సంవత్సరం పాయింట్లు ఇవి అవి ఉండే, కానీ ఈ సంవత్సరం తెల్ల వస్త్రదానంతో అందరూ పాయింట్ లేకుండా అందరూ దోతిలు కట్టుకొని, రుమాలు కట్టుకొని ఇంకా మంచిగా చేయాలని ఈ సంవత్సరం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఈ రోజు నుంచి మేము మా కలశం పట్టుకొని పాతయాత్ర మహాపాత్ర యాత్ర అనేటువంటి మేము వెళ్ళినాము. అయితే ఈరోజు మాకు ఇక్కడ ఒక 5 కిలోమీటర్ కెస్లాపూర్ నుండి 5 కిలోమీటర్ బట్టగూడ అని ఉంటుంది. అక్కడ బట్టగూడలో ఒక సూర్య అనేటువంటి ఆయన దగ్గర ఈరోజు ముఖం చేయటం జరిగింది. చేస్తాం. మళ్ళా రేపు ఇక మేము వడగావ్ ఇంద్రవెల్లి మండలంలోనే వడగావ్ నుండి సాలివాడ నుండి అట్లనే ఏడు గ్రామంలో మేము ముఖం చేస్తూ జన్నరం మండల్లో కల్మడగరేవులో మేము ఆస్థానమడుగులో 17వ తారీఖు రోజు మేము అక్కడ ఆస్థానమడుగులో చేరుకుంటాం. అప్పుడు ఆస్థానమడుగులో చేరుకొని ఆ గంగ ఒడ్డుకు పోయినాక మేము గంగామాతను ఒక కాళ్ళతోటి నిలిచి గంగామాతను మొక్కటం జరుగుతుంది. మొక్కిన తర్వాత మేము అట్లనే అన్నదమ్ములు ఒకరికి ఒకడు తానం చేసి ఒకరికి ఒకడు ఇట్లా చేతులు పెట్టినాక మేము అక్కడ మా పాత నీళ్ళు ఇప్పుడు మిగిలి ఉన్నది. పోయిన సంవత్సరంది పాత నీళ్ళు పవిత్రమైన జలం అక్కడ మిగిలి ఉన్నది. దానికి గంగామాతను తనకి ఇచ్చేసి మళ్ళా తానం చేసి మళ్ళీ అట్లనే కలశం కడిగి 5 ధనియాలతో మేము కలశం కడిగి మేము ఆ రోజే మేము అక్కడ బయట ఉంచి మళ్ళా తడి బట్టతో మేము అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళా పవిత్రమైన జలం తీయటం జరుగుతుంది. తీసిన తర్వాత మేము గంగామాతను నైవేద్యం సమర్పించి మేము ఆ రోజు అక్కడ నుండి 24 గంటలు కంటిన్యూగా భోజనం చేసి 24 గంటలు కంటిన్యూగా ఇక్కడ బిర్సేపేట వరకు వచ్చేస్తాము. మళ్ళా వచ్చిన తర్వాత ఒకరోజు ఇక రెస్ట్ అన్నటువంటి అక్కడ ఉట్నూరులో ముఖం చేయటం జరుగుతుంది. ఆ నుండి నర్సాపూర్ నుండి దొండ కట్టడ ఇంట్లో పోయి మా కలశం పోయి ఉంచి ఒక చెట్టు మీద ఉంచి అక్కడ వెళ్ళిపోతారు. పోయిన తర్వాత మళ్ళా అందరు ఇంటికి పోయినాక అన్ని సామాగ్రి ఎడ్లు బండితో పాటు మా పూజ సామాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంద్రమ్మ దగ్గర వచ్చి ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత కెస్లాపూర్ మా పూజ కొరకు అందరూ కెస్లాపూర్లో వచ్చేసి అందరూ ఇక్కడ మన మురి చెట్టు దగ్గర వచ్చి తుమ్ కార్యక్రమం చేయటం జరుగుతుంది. తుమ్ కార్యక్రమం చేసిన తర్వాత ఒకరోజు అట్లా నుండి మళ్ళా శుభ్రంగా అందరూ మళ్ళా మురి చెట్టు నుండి అక్కడ గుడి దగ్గర పోయి ఆ రోజు అర్ధరాత్రి అమావాస్య రోజు అర్ధరాత్రి పూజ చేయటం జరుగుతుంది. నా పేరు మిశ్రం తిరుపతి కుమార్. శ్రీ నాగోబా పేన్ కోత్లాల్ అంటారు నాకు టెంపుల్. అయితే మేము పుష్యమి నెలలో నిలవంక దర్శనం చేసుకుని కటోడా ప్రధాన్ పటేల్ అందరం కలిసి వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో మేము నిలవంక కాలు మొక్కి అక్కడి నుంచి మన కటోడా ప్రధాన్ ఎడ్ల బండితోటి కుమ్మరి ఆయనకు 105 కుండలు చెప్పటానికి
సిరికొండ బయలుదేరి అయితే 7 రోజులు ఇట్లనే బాస చేసుకుంటాం. మళ్ళీ తిరిగి ప్రయాణంలో నిన్న కిస్లాపూర్ చేరుకున్నాలో ఇవాళ 10వ తారీఖు మా మురాడి నుంచి కటోడా ప్రధాన్ ఎడ్ల బండితోటి మన చెకడ అంటారు, చెకడతోటి వచ్చి అక్కడ మేము అందరం అన్నతమ్ముల 22 తెగల సమావేశమై పటేల్ ఆధ్వర్యంలో అయితే మా గంగాజలం పాదయాత్ర కోసం మేము సమావేశమై మేము ఇప్పుడు బయలుదేరినాము. ఈరోజు మన ఇంద్రవెల్లి మండలంలో పిట్టెబొంగరంలో బాస చేసి అట్లనే వడగావ్, సాలెవాడ, మన ధర్మగూడ మరియు ఉట్నూరు మండలంలో కొత్తగూడ, మరి అట్లా ఉడంపూర్, మళ్ళా జన్నరం మండలంలో మల్లాపూర్లో బాస చేసి 16 తారీఖు 17 తారీఖున పొద్దున మన ఆవులు పిట్టలు ఏం నీళ్ళు ముట్టుకోకుండా అప్పుడు గంగామాతకు పోయి మేము ఒంటి కాళ్ళ మీద మేము గంగమాతకు మొక్కుతాం. అంటే నోట్లో గడ్డి పెడతాం మా ఆచారం. మళ్ళీ తంబాకేసి కాలు మొక్కి మరి అక్కడ గంగామాతకు మేము అక్కడ పోయి మళ్ళీ ఒడ్డున పోయి మేము ఉన్న ఇప్పుడు మా కాలుష్యంలో నీళ్లు ఉన్నాయి అవి ఇడిసబెట్టి మళ్ళా తడి బట్టలతో మేము నీళ్లు సేకరించి మళ్ళా అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో దొణద చేరుకుంటాం. దొణద చేరి మళ్ళీ అక్కడ కాలుష్యం పెట్టి మేము అందరం అక్కడ ఇక్కడ అందరూ మాతోని వచ్చిన వాళ్ళు 100-200 మంది ఈ అందరు ఇంటికి పోయి మళ్ళీ ఎడ్ల బండితోటి సామాగ్రితోటి పిల్ల పాపలతో చెల్లెలు అక్క అన్న తమ్ములు అందరూ మా బావలతో కలిసి మెలిసి మేము మళ్ళీ 24 తారీఖు శుక్రవారం ఇంద్రవెల్లి దగ్గర నైవేద్యం గారెలు అవి నైవేద్యం చేసి ఇంద్రమ్మకు మహాపూజ చేసి అక్కడి నుంచి మేము మళ్ళా మర్రి చెట్టు కాడ వచ్చి మర్రి చెట్టు కాడ కిస్లాపూర్లో అక్కడ మహాపూజ కోసం పవిత్రమైన గంగాజలంతో అక్కడ ఉంచి మళ్ళీ 28 తారీఖుకి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మేము మళ్ళీ అక్కడ మేము నాగోబకు పూజ చేసి మహాపూజ ప్రారంభిస్తాం. నాగోబ జాతర కోసం మిశ్రమ వంశీయులు మహాపూజ కోసం పవిత్ర గంగాజల సేకరణ కోసం ఈ యొక్క పాదయాత్రను కెస్లాపూర్ నుండి ప్రారంభించి 17వ తేదీ నాడు హస్తలమడుగు వద్ద గోదావరి వద్దకు చేరుకోనున్నారు. అక్కడ నుండి ఆ యొక్క పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో ఇదే నెల 24వ తేదీ నాడు ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి వద్ద ప్రత్యేకంగా మహాపూజ చేసి తిరిగి కెస్లాపూర్కు చేరుకోనున్నారు. అయితే 28వ తేదీ నాడు జనవరి 28 తేదీ నాడు అర్ధరాత్రి మహాపూజ అనేది అమావాస్య రోజు చేపట్టనున్నారు. దాని తదనంతరం ఈ యొక్క కెస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కానుందైతే మొత్తానికి మిశ్రమ వంశులంతా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.